మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట ఐకాన్ను క్లిక్ చేయండి. కోడిపిల్ల విలువ. అనగనగా ఒక గ్రామం. ఒకరోజు ఆ గ్రామ పంచాయతీ పెద్ద మార్కెట్ వైపుగా నడిచి వెళ్తున్నాడు. ఇంతలో ఒక కోళ్ల దుకాణం ముందు జనం గుమిగూడి ఉండడాన్ని చూస్తాడు. దాంతో అసలు విషయమేమిటో తెలుసుకుందామని అక్కడికి వెళ్తాడు. ఒక రైతు కోడిపిల్ల మీద ఒక బస్తాను పడేస్తాడు. దాని కింద పడిన కోడిపిల్ల చనిపోతుంది. నిజానికి ఆ కోడిపిల్ల చాలా చిన్నది. దాని విలువ కేవలం ఒక 10 రూపాయలుంటుంది. కానీ ఆ కోళ్ల షాపు యజమాని మాత్రం రైతు గొంతు పట్టుకొని 500 రూపాయలు చెల్లించాలని గొడవ చేస్తున్నాడు. తన కోడిపిల్ల 2 ఏళ్లకి చాలా పెద్దదిగా అయ్యుండేదని, దానివల్ల తనకు 500 రూపాయలు వచ్చేవని వాదిస్తాడు. గుంపులో ఉన్న కొంతమంది ఆ పంచాయతీ పెద్దను చూస్తారు. న్యాయం కోసం అతని దగ్గరకు వెళ్తారు. పంచాయతీ పెద్ద అసలు ఏం జరిగిందో విచారిస్తాడు. అప్పుడు దుకాణంవాడు, నా కోడిపిల్ల మీద ఈ రైతు మూటని పడేశాడు. ఆ బరువు మొయ్యలేక అది చనిపోయింది. ఆ కోడి మరో 2 ఏళ్లలో పెద్దదైతే నాకు 500 రూపాయలు సంపాదించి పెట్టేది అని ఆ షాపు ఓనరు పంచాయతీ పెద్దతో చెప్తాడు. రైతు ఏం మాట్లాడకుండా అలా నిల్చుంటాడు. అప్పుడు ఆ కోడిపిల్ల విలువ 500 రూపాయలు కదా, సరే ఆ డబ్బును రైతు చెల్లించాలని పంచాయతీ పెద్ద చెప్తాడు. అందరూ ఆశ్చర్యపోతారు. రైతు తరపున మాట్లాడాల్సిన పెద్ద అలా చెప్పడంతో ఏం మాట్లాడకుండా అలా నిశ్శబ్దంగా నిల్చుంటారు. ఈ కోడిపిల్లల వ్యాపారి చాలా సంతోషిస్తాడు. అప్పుడు పంచాయతీ పెద్ద అతన్ని చూసి, అందరికీ సమన్యాయం జరగాలి కదా, సరే చెప్పు, ఒక కోడిపిల్ల సంవత్సరానికి ఎంత దాణా తింటుంది అని అడుగుతాడు. సగం బస్తా తింటుంది అంటాడు. సరే అయితే చనిపోయిన కోడి బతుకుంటే 2 సంవత్సరాలకు ఒక బస్తా దాణా తినేది కదా, అయితే ఆ బస్తా దాణాను నువ్వు రైతుకు ఇవ్వమని చెప్తాడు. దాంతో కోళ్ల వ్యాపారి కంగు తింటాడు. ఒక బస్తా దాణా ఖర్చు 1000 రూపాయలు. దీంతో వ్యాపారి అవాక్కవుతాడు. వ్యాపారి తన తప్పును తెలుసుకుని రైతును క్షమించమని అడుగుతాడు. రైతు నుంచి ఎలాంటి డబ్బు తీసుకోడు. నీతి: ఎవరైనా తమ తెలివితేటలతో సమస్యలు సృష్టిస్తే మరింత తెలివితేటలతో ఆ సమస్యలను పరిష్కరించాలి. Chicken feed. The right justice. One day in a village, the panchayat head was walking through the market. He saw a crowd outside a poultry shop. On inquiring what the matter was, he learnt that a farmer had accidentally dropped a heavy sack on a chicken, crushing it to death. The chicken was small, worth only about 50 rupees. But the owner of the shop had caught the farmer by his throat and was demanding 500 rupees. His argument was that the chicken would have grown into a very healthy chicken in another 2 years, and then it would have fetched him the amount he was asking for. Somebody standing in the crowd recognized the panchayat head, and everybody made way for him. The panchayat head asked them what actually had happened. The owner of the chicken said, "This man dropped a sack on my chicken and killed it. That chicken would have fetched me 500 rupees in another 2 years. Fear had made the farmer speechless, and so he just stood there. The panchayat head said, "The price put on the chicken is 500 rupees, right? I advise the farmer to pay the money." There was a silence in the crowd. Everybody had expected the panchayat head to rule in the farmer's favor. The owner of the chicken was overjoyed. The panchayat head looked at him and said, "The law is always fair. Tell me, how much grain does a chicken eat in a year?" "About half a sack," said the poultry shop owner. "So in 2 years, the chicken that died would have eaten a whole sack of grain, right? So I order you to give that sack of grain to this man."
The poultry owner was shocked, as a sack of grain would cost him around 1,000 rupees. The poultry owner realized his mistake and said sorry to the farmer. He did not even take any money from him. Moral: the moral of the story is, earth provides enough to satisfy every man's need, but not every man's greed. ఏనుగు తాడు. కేరళలోని ఒక చిన్న గ్రామంలో ఒక ఏనుగుల క్యాంపు జరుగుతోంది. ఆ క్యాంపులో ఎన్నో ఏనుగులు ఉన్నాయి. అందులో చిన్న చిన్న ఏనుగులు కూడా ఉన్నాయి. ఒకరోజు ఒక టూరిస్టు ఆ ఏనుగుల క్యాంపు నుంచి నడుస్తూ వెళ్తున్నాడు. అక్కడున్న ఏనుగులను కేజుల్లో పెట్టకుండా, చైన్లతో కట్టేయకుండా, కేవలం తాడుతోనే వాటిని కట్టడాన్ని అతను గుర్తిస్తాడు. అది చూసిన అతను ఇలా ఆలోచిస్తాడు, ఇంత పెద్ద ఏనుగులు ఆ తాడు తెంపుకుని ఎంచక్కా పారిపోవచ్చు కదా, కానీ అవి అసలు ప్రయత్నించడం లేదు, ఇక్కడి నుంచి పారిపోవడం లేదు. ఇది ఎందుకో తెలుసుకోవాలనుకున్న టూరిస్టు ఎంతో ఆసక్తితో అక్కడున్న మావటివాణ్ణి ఈ విషయం అడుగుతాడు. అప్పుడు ఆ మావటి చెప్తాడు, చిన్నప్పటి నుంచి ఏనుగులను ఒకే రకమైన తాడుతో బంధిస్తాము. ఆ తాడు చిన్నప్పుడు ఆ ఏనుగులు తెంపలేవు. అలా పెరుగుతూ వచ్చిన ఏనుగులు ఆ తాడు తాము తెంపలేమన్న ఆలోచనలోనే పెరుగుతాయి. అలా ఆ తాడు తాము తెంపలేమని అనుకుంటాయి. అందుకే తాడును తెంపడానికి అవి అస్సలు ప్రయత్నించవు. The elephant rope. In a small village of Kerala, there was an elephant camp. There were many elephants in that camp. There were also a few elephant babies. One day, a tourist was walking past the elephant camp. He noticed that the elephants were not kept in cages, neither they were held by the use of chains. All that was holding them back from escaping the camp was a small piece of rope tied to one of their legs. As the man saw the elephants, he was completely confused as to why the elephants didn't just use their strength to break the rope and escape the camp. They could have easily done so, but instead they didn't try at all. Curious and wanting to know the answer, he asked a trainer nearby why the elephants were just standing there and never tried to escape. The trainer replied, "When the elephants are young and much smaller, we use the same size rope to tie them, and at that age, it's enough to hold them. As they grow up, they are conditioned to believe they cannot break away. They believe the rope can still hold them, so they never try to break free." The only reason the elephants were not breaking free and escaping from the camp was that over a period of time they adopted the belief that it was not possible. Moral: no matter how much the world tries to hold you back, always continue with the belief that what you want to achieve is possible. Believing you can become successful is the most important step in actually achieving it.